బిజినెస్? చాలా వార్ స్లో, సిచ్యువేషన్స్ తర్వాత మార్కెట్ ఎట్లా ఉంది అది చెప్పండి ఫస్ట్ బేగం బజార్. చాలా स्लो नहीं मैडम. अभी मार्केट का सिचुएशन अभी वार के बाद बहुत ज़्यादा स्लो हो गया और कस्टमर्स तो है ही नहीं. एक तो समर के कारण भी नहीं है. इवनिंग में जो आता है वो भी नहीं आ रहा है अभी. वार सिचुएशंस के पहले कैसा था? पहले से ही स्लो था मैडम, पहले से भी स्लो था और ज़्यादा स्लो हो गया. क्यों भीड़ में पब्लिक आने के लिए कुछ डर है, क्यों नहीं आ रहे? नहीं, अभी जैसे ये कल कुछ न्यूज़ में आया कोरोना वापस, तो उसी का भी वापस से इफेक्ट चालू हो रहा है. इसलिए तो पब्लिक नहीं है. नहीं है. पहले कैसा था? पहले ऐसा अच्छा था मैडम बिजनेस. अभी दो महीने से बहुत ज़्यादा स्लो है. ये महीना तो बहुत ज़्यादा ही स्लो हो गया है. तो हर महीने कम होता जा रहा है शायद बिजनेस. हाँ, थोड़ा इफेक्ट तो हो रहा है. कितने महीने से ऐसे ही? लास्ट 2 मंथ से ऐसे ही. लास्ट 2 मंथ से. कुछ एक्सपेक्ट कर सकते हैं जुलाई और अगस्त में? अभी ये जून भी ऐसे ही रहेगा मैडम. जून के बाद पता चलेगा. अगर ये कोरोना वापस कोविड-19 आ रहा है बोल के बता रहे हैं. जैसे तमिलनाडु, केरला में इफेक्ट हुआ है, महाराष्ट्र में भी. तो अगर उसका स्टेबल रहा तो अच्छा है, वरना फिर सीजन्स के टाइम पे जैसे जून के बाद फेस्टिवल्स चालू होते हैं, राखी पूनम है, गणेश चतुर्थी है, वो फेस्टिवल्स के सामने बहुत ज़्यादा दिक्कत हो जाती है. तो अभी तो खाली, तो फिर वर्कर्स का और जो भी किराया कैसे चल रहा? लॉस ही चल रहा और नहीं, मैनेज कर अपना तो सकते? मैडम देखिए बिल्डिंग ओन है, तो वर्कर्स का तो निकल जाता है, ऐसा कुछ नहीं है. लेकिन मार्केट ओवरऑल बहुत ज़्यादा ठंडा है. సో ఇక్కడ ఉండేది మీరు మేము ఉండేది అత్తాపూర్. బేగం బజార్లో ఏం చేస్తున్నారు? బీగంబార్లో ఆటో నడిపిస్తాం, చిన్న ఆటో ట్రాలీ. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వ్యాపారం చాలా తక్కువ ఉంది. డైలీ 300 500 లాస్ట్. అప్పుడు వ్యాపారం బాగున్నప్పుడు 1000 1200 సంపాదించేది. ఇప్పుడు అయితే 500 600 లాస్ట్. సో ఎప్పుడు మంచిగా ఉండే మీకు? మొత్తం కోసుకోం మేడం, ఇప్పుడు 4 మంత్ అవుతుంది. అప్పటి నుంచి మొత్తం చాలా డల్గా ఉంది మార్కెట్ మొత్తం. అసలు ఇప్పుడు ఇంటికి ఎంత తీసుకుపోతున్నారన్న? 400 చాలా లాస్ట్ మేడం. అంతే అంతే. పొద్దున ఆ 400 గురించి పొద్దున నుంచి ఎప్పటి వరకు ఉండాలి? సాయంత్రం 10 అవుతుంది, నైట్ 10 వరకు అవుతుంది. 9 నుంచి 10 గంటలు లాస్ట్. 10 గంటల వరకు ఉంటే 10 గంటల వరకు ఉంటాను. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి? కమ్స్ కమ్ 15 ఇయర్స్ నుంచి చేస్తున్నాం మేడం. నేను ఎప్పుడైనా ఇట్లా ఉండేనా? ఇప్పుడు లేదు, ఫస్ట్ సార్ మేడం ఇది. ఎందుకు ఎట్లా అనిపిస్తుంది మీకు మార్కెట్? ఏమో మేడం, మేము అర్థమైతే మార్కెట్ అయితే చాలా ప్రాబ్లం ఉంది, చాలా బిజినెస్ డల్గా ఉంది మొత్తం. వస్తున్నారు అసలు పబ్లిక్ మార్కెట్లో ఎక్కడ మేడం? పబ్లికే లేదు మొత్తం. ఎప్పటికి వచ్చేది ఇప్పుడు మార్కెట్లో ఎక్కడ నుంచి నడవాలంటే గంట పట్టేది అప్పుడు సమయం స్టార్టింగ్ ఉన్నప్పుడు. ఇప్పుడు అంటే ఇప్పుడు 10 నిమిషాల్లో సట్మన్ రావచ్చు, వెళ్ళిపోవచ్చు. అంతా డీల్ అయిపోయింది మార్కెట్ మొత్తం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ మార్కెట్లో? 5-6 సంవత్సరాలు. ఇప్పుడు ఎట్లా ఉంది మరి మీకు? ఆటోనా? నాకైతే ఏం లేదు, గిరాకీ లేదు, పారబడలేదు, షేట్లు కూడా అవి పట్టలేదు. ఉదయాల 11 గంటల కోసం 2 గంటలకు వెళ్ళి. సో ఎంత పడుతుండే మీకు పడతలు అప్పుడు? అప్పుడు పడుతుంది గిరాకుతో బాగా. ఎంత వరకు? ఒక 1500 2000 అవుతుంది. అంతే 12 13 అవుతుంది. ఇప్పుడు ఎంత పడుతుంది? ఇప్పుడే 400 కూడా పడుతుంది. 400 కూడా వస్తుంది. చాలా గిరాకీ అయితే ఏం లేదు. ఇబ్బంది చాలా ఇబ్బంది. మరి ఎట్లా కన్స్కమ్ రోజుకి 400 కూడా రాకపోతే మరి ఇంటి కిరాయి ఎట్లా, ఇల్లు ఎట్లా? మరి ఏం చేస్తున్నారు? నేను వస్తున్నాం ఇట్లా బజార్కి 400 300 చేసుకుని వస్తాం. ఇంకా ఇంట్లో సంతానం తాంతికి వెళ్తున్నాయి. ఆడికాడికి సరిపోతుంది. ఆడికాడికి వస్తాం. రోజు పెట్టినంతనే ఇంట్లోకి పెట్టుడు. మరి ఇప్పుడు స్కూల్ పిల్లలు ఉన్నారా? మరి స్కూల్ చాలు అయితే వచ్చిన నెల నుంచి ఏంది పరిస్థితి? అదే వచ్చింది, అదే టెన్షన్. ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ ఫీజు కట్టాలి, స్కూల్ అయిపోయింది, బట్టలు గీతాలు మీరు చాలా అయిపోతాయి. అప్పులేనా మరి? స్కూల్ ఫీజు చాలా విపరీతంగా స్కూల్ ఫీజులు పెరిగిపోయినాయి. పిల్లల్ని చదివించడం చాలా ఇబ్బంది అయిపోతుంది కాన్వెంట్ స్కూల్లో మొత్తం. అయితే కొంతమంది గవర్నమెంట్ స్కూల్ వేసుకుంటున్నాం ఇప్పుడు, చదివించలేక ప్రైవేట్లో. దందా కారోబార్ లేక దందా లేక చాలా ఇబ్బంది పడుతున్నాం మేడం మొత్తం. ఎప్పుడైనా చూసారా అన్న ఇన్ని సంవత్సరాల నుంచి బేగం బజార్? ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు చూడలేదు మేడం, ఇది ఫస్ట్ సారి ఇది. ఎప్పటికైనా పొద్దున 10ంటికి వచ్చినామంటే సాయంత్రం వరకు 1000-1500 చేసుకునేది, ఆటోలు కొట్టి అక్కడ ఇక్కడ రిక్షాలు నడిపించుకొని. కానీ ఈసారి అయితే చాలా 5-6 నెలల నుంచి మొత్తం చాలా డల్గా అయిపోయింది మొత్తం. మరి 400 అంటే లాస్ట్ 9-10 వరకు ఉంటే మనం అంతే మేడం. లేదా మన పన్నుండి జర కొంచెం జల్దీ పోతే
ఏం లేదు మేడం అంత పని వాళ్ళు పిలుస్తలేరు అప్పుడు మాకు పొద్దున 11 అయిందంటే స్టేట్ వాళ్ళు ఫోన్ చేసేది రాబోయే మా సరుకులు వేసేట్టు ఉన్నాయి, సరుకులు వచ్చినాయి ట్రాన్స్పోర్ట్. ఈసారి వాళ్ళ స్టేట్లు కూడా ఫోన్ చేసేది లేదు, ఏం లేదు. మొత్తం షాప్ వాళ్ళే పరిశ్రమలో ఉన్నారు ఇప్పుడు. షాప్ వాళ్ళకి ఇబ్బందులు కట్టుకో అద్దెలు కట్టుకోలేక వాళ్ళే కొన్ని షాపులు ఖాళీ కూడా అయిపోయినాయి బేగం బజార్లో. బేగం బజార్లో షాపులు ఖాళీ, అద్దెలు కట్టలేక వాళ్ళు ఇబ్బంది పడిపోయి ఖాళీ చేసుకుంటున్నారు. బేగం బజార్లో షాపులు కూడా ఖాళీ ఖాళీ అవుతున్నాయి. అసలు ఎప్పుడైనా అనుకున్నారో బేగం బజార్లో షట్టర్ దొరకాలంటేనే మస్తు ఇట్లా అదృష్టం ఉంటే అప్పుడు దొరుకుతుంది వాల్యూ అని ఉండేది. అనుకుంటారు. ఇప్పుడు అలాంటిది ఇప్పుడు షట్టర్లు చాలా ఖాళీ అయిపోయినాయి, షాపులు కూడా కొన్ని లేచిపోయినాయి. మార్కెట్లో అడుగు పెడితేనే ఖాళీగా అనిపించింది. ఇట్లాంటి ఖాళీ సండే టైంలో చూస్తున్నాం. సండే వచ్చింది కదా నేను లేకపోతే మళ్ళీ వచ్చి మనం తీసుకున్నాం. ఈ రోజైనా ఇంకా కొంచెము ఉంది. దాదాపుగా నిన్న మొన్న అయితే అసలు సండే కంటే కూడా ఇంకా వేస్ట్. అసలు ఓన్లీ ఫ్రీగా ఏదో క్రికెట్ స్టోర్ నడుస్తుంది, ఆ టైంలో ఎట్లా ఉంటుంది మూమెంట్ అట్లాంటి ఇట్లా వార్ ఎఫెక్ట్ వార్ తర్వాత ఇట్లా కనిపిస్తుందా? అవుతుంది. దాదాపుగా సింగిల్ కార్టూన్ కూడా బజార్కి ఇవ్వలేదు. మామూలుగా అలాంటిది ఏం లేదు, వారి తర్వాత ఏం లేదు. దాదాపు ఇప్పుడు మాకు కొంచెం ఆఫ్ సీజన్ బాగా ఆన్లైన్ బిజినెస్ ఎఫెక్ట్ ఏమైనా పడుతుంది? ఆన్లైన్ అసలు మాకు అసలు సంబంధం లేదు. మా బ్రాండ్స్ ఆన్లైన్ వెరైటీస్ కాదు. ఓకే ఓకే. మీ పేరేంది? చందు. సో ఎన్ని సంవత్సరాల నుంచి బేగం బజార్ బిజినెస్? 20 years. 20 years. సో ఏంది బేగం బజార్ అసలు రష్ లేకుండా కనిపిస్తుంది? అసలు బిజినెసెస్ ఆల్రెడీ ఎక్స్టెండబుల్ అయిపోయింది, మార్కెట్ అంతా ఎక్స్టెండబుల్ అయిపోయింది. ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందేమో బేగం బజార్ ఒక సెంటర్ పాయింట్ ఉండేది, ఇప్పుడు అలాంటిది కేర్ ఆఫ్ అడ్రస్ ఉండేది, ఇప్పుడు లేదు. ఎనీవన్ బ్యాక్ సైడ్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. హోల్సేలర్స్ ఉన్నారు. జిఎస్టీ వచ్చిన తర్వాత దాదాపటికి అన్నకల డిస్ట్రిబ్యూటర్స్ పెరిగిపోయారు, ట్రేడర్స్ పెరిగిపోయారు. ఎక్కడ నియరెస్ట్ ఉంటే కస్టమర్ అక్కడికే వెళ్తున్నాడు. ఇక్కడ వరకు ట్రావెల్ చేసి ఇక్కడ నుంచి తీసుకెళ్ళట్లేదు. సో ఒకప్పుడు బేగం బజార్ అంటే అన్ని సామాన్లు ఒకటే చోట దొరికేది, ఇప్పుడు కూడా దొరుకుతున్నాయి. అడ్రస్ అనే ఉండేది, పబ్లిక్ హెవీ రష్ ఉండేది. ఇప్పుడు కూడా దొరుకుతున్నాయి, కాకపోతే ఏంటంటే ఎక్స్ట్రీమ్ అయిపోయింది అంతే. ట్రేడింగ్స్ పెరిగిపోయాయి, ట్రేడర్స్ పెరిగిపోయారు అంతే. దీనివల్ల మీకు బిజినెస్ పైన ఎట్లాంటి 100% దాదాపు 50% ఏవో డౌన్ ఫాల్స్ ఉంది, లేదు మార్కెట్. లాస్ట్ గడిచిన 1 month ఎట్లా ఉంది? లాస్ట్ 1 month దాదాపు 10% గ్రాఫ్ కూడా లేదు. 100%లో 10% గ్రాఫ్ కూడా లేదు. సో మరి ఇప్పటికే మనకి ఈ నెల కూడా దాదాపు అందరు మెయింటెనెన్స్, రెంటల్స్, సాలరీస్ అన్ని దాదాపుగా అందరు ప్రతి ఒక్క 90% 80% షాప్ వాళ్ళకి అందరికి పైన పడినట్టే. వాళ్ళకి గ్రోత్ అన్నట్టు దాదాపుగా మైనస్ అన్నట్టు. ఇన్కమ్ ఆల్రెడీ మైనస్ 2 or 3 months మినిమంలీ డౌన్ ఉంది ఇప్పుడు మొత్తం. అంటే ఒకప్పుడు బేగం బజార్ బిజినెస్ అంటే వ్యాపారులకి రికామ్ లేకుండే అని వినేవారు. అవును, అది 100%. ఇప్పుడు కూడా అన్ని వెరైటీస్ ఉన్నా కూడా కస్టమర్స్ లేరు. ఇంపాక్ట్ బాగా 100%. మరి ఎట్లా అంటే ఇప్పుడు మీరు షాప్ పెట్టుకున్నారంటే దానికి రెంట్ ఉంటుంది. మేము కూడా ఫ్యూచర్ లో కంపల్సరీ డైవర్ట్ అవ్వాల్సిందే. ఇంకా మేము కూడా ఇక్కడ నుంచి దాదాపుగా ఇంకా కొన్ని రోజులలో బేగం బజార్లో ఐకానిక్ 100% వెళ్ళిపోయినట్టే. దాదాపుగా మేము కూడా ఇప్పుడు ఇంకా ఇలానే వెళ్తూ ఉండినట్టయితే ఖర్చులు మేము కూడా భరించలేకపోతే మేము కూడా తీసేయాల్సిందే, అంతే. ఆప్షన్ లేదు. సో 20 సంవత్సరాల బిజినెస్ లా ఎప్పుడైనా అనుకున్నారా బేగం బజార్ గ్రాఫిక్ లా పడిపోతుందని? లేదు. అసలు మేము అనుకునేది ఏంటంటే ఇంకా పెరిగిపోతే మేము ఎలా చేయగలుగుతాం అనుకున్నాము, అలాంటిది ఇప్పుడు చేయలేకపోతున్నాం అంతే. లేదు, వర్క్ లేదు. సో ఇప్పుడు ప్రతి నెల మీ జాబ్లకి వెళ్ళి తీసి పెట్టాల్సిన పరిస్థితి 100%. ఎప్పుడో ఒక 10 సంవత్సరాలు మేము సంపాదించిన డబ్బులు ఇప్పుడు ఖర్చు చేస్తున్నాం అంతే. ఇంకొకటి ఏంటంటే ఒక గుడ్ విల్, ఒక వాల్యూ ఉన్న దానికోసం నడిపిస్తున్నాము అంతే తప్ప రేపు వస్తుందన్న ఫ్యూచర్ ఉందని ఆశతో నడిపిస్తున్నాము అంతే. లేదు, ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు అయితే మేము కూడా దాదాపుగా తీసేయాల్సిందే. ఇంత ఖర్చులు, ఇంత హెవీ బర్డెన్స్ మేము భరించలేము. ఎందుకంటే దాదాపుగా అన్ని రెంటల్స్ పెరుగుతున్నాయి, సాలరీస్ పెరిగిపోయాయి, మెయింటెనెన్స్ పెరిగిపోయింది, కాస్టింగ్ ప్రాఫిట్స్ లేవు. అందుకని కంపల్సరీ డౌన్ ఫాల్స్ ఉంది. ఎట్లా ఉంది సార్ బిజినెస్? ఎట్లా ఉంది బేగం బజార్ बिजनेस? अभी तो बहुत डल है मैडम, कुछ भी बिजनेस नहीं है, खाली बैठे हुए। अभी ऐसा लग रहा है कि कहीं बंद के दिन या संडे के दिन छुट्टी, हॉलीडे के दिन खोल के बैठते, वीकडेज में वैसा है। अभी कुछ भी बिजनेस नहीं है, खाली बैठे हुए। एक तो वार से भी बहुत इफेक्ट पड़ा, क्योंकि वार जब चल रहा था कई लोग जो कुछ खरीदी करना था वो लोग रुक गए कि भाई वार का इफेक्ट क्या होता है उसके बाद देखेंगे बोल। और वार खत्म हो गया कहीं ना कहीं, लेकिन अभी भी बिजनेस कहीं भी उठा नहीं, कहीं पे भी उसका डेवलपमेंट नहीं है। उसका वार होने के बाद भी कुछ भी उसका इफेक्ट जो खत्म होने के बाद भी बिजनेस नहीं उठा, बिजनेस बिल्कुल डाउन है। अभी पब्लिक भी कंफ्यूजन स्टेटस में है। पब्लिक कंफ्यूजन स्टेटस में है मैडम। अभी कई वार के जब स्टेज जब चल रहा था, कई प्रोडक्ट्स का ऐसा था कि रेट जंप होने वाले, रेट जंप हो गए कई चीजों के। तो अभी लोग वेट कर रहे हैं कि भाई वार का तो सिचुएशन कम हो गया, शायद रेट उतरे।
कुछ आइटम का रेट कम होएगा ऐसा सोच के भी रुके हुए लोग, परचेजिंग है तो भी नहीं कर रहे। अभी मार्केट इतना डल है कि वो पूरा दिन निकालना मुश्किल हो जा रहा है। जस्ट लाइक हम लोग टाइम पास कर रहे जैसा बैठ रहे बस। अब वो मार्केट है बंद नहीं रख सकते बोल के खोल के बैठ रहे, वो टाइम मेंटेन कर रहे ओपनिंग और क्लोजिंग का, बाकी बिजनेस कुछ भी नहीं है। पहले कैसे था? पहले अच्छा वार था के मैडम, पहले कैसे था? वॉर के पहले अच्छा था, एवरेज जो चल रहा था डेली बेसिस पे वो चल रहा था। जैसा वॉर का सिचुएशन आया, परचेजिंग है तो भी लोग रुक गए, कुछ भी परचेज नहीं कर रहे। और वॉर के बाद भी अभी नहीं कर रहे ताकि रेट उतरे, वो सिचुएशन वैसा ही चल रहा है अभी। देखिए टाइम पे तो बेगम बाजार बहुत रश भीड़ रहती थी, तो अभी तो मार्केट का रोड्स भी खाली खाली। बिल्कुल खाली है मैडम, कुछ भी नहीं है, परचेजिंग कुछ भी बिजनेस नहीं है। अभी ये एक तो समर का इफेक्ट भी थोड़ा ज्यादा लग रहा है। अभी 1-2 दिन थोड़ा बारिश हुआ ठीक है, मगर समर का इफेक्ट भी बहुत है, उसकी वजह से भी लोग नहीं निकल रहे। समर इतना हीट हो रहा, अब ये महीना जाने के बाद खरीदी करेंगे। अभी नेक्स्ट मंथ स्कूल्स भी रीओपन होते, थोड़ा परचेजिंग जब करेंगे बोल के भी लोग होल्ड कर रहे, ఓకే तो उससे भी कुछ बिजनेस नहीं है अभी। వార్ కే బాద్ వార్ తర్వాత ఎట్లా ఉంది బేగం బజార్? వార్ అయినప్పుడు అయితే సిచ్యువేషన్ డౌన్ అయింది, కానీ వార్ ఆగిపోయింది. తర్వాత కూడా బిజినెస్ ఆగిపోయింది. బిజినెస్లో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు. అనుకున్నారు అందరూ ఇది ఆగిపోయింది, మళ్ళీ వేరియేషన్ వస్తుంది మార్కెట్లో, మళ్ళీ బిజినెస్ ఎక్కువ కావచ్చు, కానీ అది సింగిల్ పర్సన్ కూడా దాంట్లో వేరియేషన్ రాలేదు. చాలా డౌన్ అయిపోయింది. మీరు ఇప్పుడు వచ్చారు బయటకు వెళ్ళి, ఐ థింక్ రోడ్ చూసి ఉంటారు, మార్కెట్ పరిస్థితి మీరు చూసి ఉంటారు, ఖాళీగా ఉన్నది. ఇక్కడ ఉన్న వాళ్ళు మేమే కాదు, ఇక్కడ కష్టపడుతున్న ప్రతి వ్యక్తి, దీంట్లో కూలీ పని చేసే వాళ్ళు, రిక్షా తొక్కుతున్నారు, ఆటో వాళ్ళు గాను, ఈ టిఫిన్ బండిస్ కూడా పెట్టినారు. అలాంటి పబ్లిక్ మనుషులు కూడా చాలా సర్వైవ్ చేయలేకపోతున్నారు ఈ పరిస్థితిని. వాళ్ళకు కూడా ఎఫెక్ట్ వస్తుంది. ఎందుకంటే బిజినెస్ మార్కెట్లో పబ్లిక్ వస్తే మాకు బిజినెస్ దొరుకుతుంది. మాకు బిజినెస్ దొరికితే మా ఆటో వాళ్ళకు, మాకు అమలు పని చేసే వాళ్ళకు, రిక్షా వాళ్ళకు పని దొరుకుతుంది. మేమే ఖాళీగా కూర్చుంటున్నాము. అందరు మీరు మార్కెట్ చూసి ఉంటారు. ఇప్పుడు మీరు బండిలు మా షాప్ వరకు రావచ్చు. బేగం బార్ ఒక టైంలో ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది. సో ఎందుకు ఇట్లాంటి డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది? దీనికి కారణం చెప్పలేము, ఎందుకంటే ఆల్ ఇండియా మార్కెట్ ఇలా ఉన్నది అని చెప్తున్నారు. ఎందుకంటే మేము బయటకెళ్ళి కూడా బిజినెస్ చేస్తాము, లాస్ట్ కానీ ఈ టైంలో ఎట్లా ఉండే? ఎందుకంటే ఈ టైం పెళ్లిళ్ళ సీజన్. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ ఉన్నది. మీరు వాసనల దుకాణాలు చూసి వచ్చారు, అక్కడికి వెళ్ళి ఖాళీగా కూర్చున్నారు అందరు. మా కన్ఫెక్షనరీ బిజినెస్లో ఇప్పుడు అన్ సీజన్, స్కూల్స్ రీఓపెన్ అయితే బిజినెస్ స్టార్ట్ అవుతుంది. ప్రతి సంవత్సరం మాకు ఇది అన్ సీజన్, కానీ అన్ సీజన్లో ఎవ్రీ ఇయర్ మాకు 50% డౌన్ వస్తుంది. 50% బిజినెస్ వస్తుంది. ఈ సంవత్సరం ఏమో మాకు 10 to 25% వరకు బిజినెస్ ఉంది. 75% వరకు డౌన్ అయింది. మన మార్కెట్లో మీరు కిరాణా షాప్స్ ఉన్నాయి, అది ఎసెన్షియల్ కామోడిటీస్లో బిజినెస్ లేనప్పుడు వేరే బిజినెస్ కోసం ఆలోచన ఎక్కడ వస్తుంది? ఎసెన్షియల్ కామోడిటీస్ అయితే కంపల్సరీ ప్రతి మనిషికి కావాలి, దాంట్లోనే బిజినెస్ లేదు. ఇప్పుడు పెండిల సీజన్ ఉంటుంది కాబట్టి అందులో బిజినెస్ కూడా లేదు, అందులో కూడా లేదు కిరాణంలో కూడా. దీనికి రీజన్ అంటే చెప్పలేము. ఇప్పుడు ఆల్ ఇండియా డౌన్ ఉంది అని చెప్తున్నారు మార్కెట్, కానీ సౌత్ ఇండియా చాలా ఎఫెక్ట్ ఉంది అని మా వాళ్ళే చెప్తున్నారు. ఎందుకంటే కొంత కంపెనీ వాళ్ళు ఉంటారు, తిరుగుతూనే ఉంటారు మార్కెటింగ్ కోసం. వాళ్ళతోని మాట్లాడితే వాళ్ళు చెప్తున్నారు సౌత్ ఇండియా ఎక్కువ ఎఫెక్టెడ్ ఉంది. ఇప్పుడు ఈ పరిస్థితిలో చాలామంది ఇలా ఉంటారు. నా క్యాల్కులేషన్ ఉంది, ఇది 60, 70 to 80% బిజినెస్ మ్యాన్స్ వాళ్ళు కిరాయా వాళ్ళు ఉన్న దగ్గర గుమాస్తాలు వాళ్ళకు జేబులోకి వెళ్ళి కట్టుతున్నారు. ఓనర్షిప్లో ఉన్న వాళ్ళు సర్వైవ్ చేస్తున్నారు అంతే. కొంతమంది ఏం చేస్తున్నారు, నలుగురు ఉన్నారు, 2 పిల్లల్ని తీసేస్తున్నారు, ఇవ్వలేకపోతున్నారు శాలరీస్. ఎందుకంటే రెంట్ ఉంది, శాలరీస్ ఉంది. బిజినెస్ ఉంటేనే అవి మనం సర్వైవ్ చేస్తాం కదా, అది బిజినెసే లేదు. జేబులోకి వెళ్ళి కిరాయి కట్టుతున్నాము. ఆ టైంలో వాళ్ళకి ఎలా ఇవ్వాలి? అందరు చాలా షాప్స్లో చూసిన 4 ఉంటే ఇప్పుడు 2 ఉన్నారు. అది ఎఫెక్ట్ చాలా ఉంది. ఇంకా ఫ్యూచర్లో మనకు వచ్చే నెల నుంచి స్కూల్స్ రీఓపెన్ అవుతాయి. అప్పుడు ఆశపడుతున్నాం, కానీ మంచిగా కావచ్చు అని మనకు ఉన్న ఒక ఆశ మీద నిలబడి ఉన్నాం అంతే. అది కూడా ఫెయిల్ అయిపోతే ఏమవుతుందో అనుకోలేము, అది చెప్పలేము.